దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? రండి, మనం దేవుని వాక్యంలో నుంచి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడునూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మందిరం ప్రియులారా, మందిరం అంటే ఇప్పుడు మనం అందరం కూడుకుంటున్నటువంటి చర్చి అని పిలుస్తున్నాం కదా. దీన్ని మనం దేవాలయం, మందిరం అని పిలుస్తున్నాం. కానీ వాస్తవానికి మందిరం లేక ఆలయం అని మనం అనుకుంటే ముఖ్యంగా విశ్వాసుల గుంపే ఆలయమని, మందిరమని మనం గ్రహించాలి. దేవుడు ఎప్పుడూ కూడా ఈ పైకి కనపడే ఈ కట్టడాల గురించి, ఇక్కడ ఉన్న అందమైన మందిరమా, కొంచెం అందం తక్కువగా ఉన్న మందిరమా, ఇవి కాదు ఆయన చూసే. మందిరం అంటే లేక దేవాలయం అంటే విశ్వాసులు. చర్చ్ అంటే కూడా విశ్వాసులే, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా కూడుకొని ఆరాధించేది దేవాలయం, దేవుని మందిరం. ఇది కదలదు, కానీ మనం కదులుతాం. కదులుతున్నటువంటి మందిరాలుగా మనం ఉన్నాం. మనందరం వచ్చి కూడుకొని ఆరాధన చేసేది కదలను మందిరం. కానీ దేవుడు ఎప్పుడూ కూడా కదులుతున్నటువంటి మందిరాలుగా ఉన్న మనల గురించే దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక మాట చెప్పండి, దేవుని మందిరం ఎలా ఉండాలి? దేవుని మందిరం ఎలా ఉండాలి? దేవుని మందిరం ఈ వాక్యంలో రాస్తుంది, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం అన్నాడు. అంటే దేవాలయం అనేది, దేవుని మందిరం అనేది పరిశుద్ధంగా ఉండాలి. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను దైవజనుడిగా, నువ్వు వెళ్తున్న మందిరం పరిశుద్ధంగా ఉన్న మందిరమేనా? అంటే నువ్వు వెళ్తున్నటువంటి ఆలయంలో పరిశుద్ధతను గూర్చి బోధిస్తారా? పరిశుద్ధంగా ఉండాలని, పాపం విషయంలో మనం ఎప్పుడూ కూడా రాజీ పడకూడదని, జయించేవాడిగా మనందరం బ్రతకాలని, రక్తము కారునంతగా పాపం విషయంలో పోరాడాలని, అసలు మారు మనసు అంటే అదేనని, ఈ లోకము దాని ఆశ గతించిపోతున్నాయి, దేవుని చిత్తం చేయవాడే నిరంతరం నిలబడతాడని, వాక్యానుసారమైన జీవితాలు కలిగి ఉండాలని, మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని ఫలించాలని, చెడుకు దూరంగా ఉండాలని, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనక మనమును పరిశుద్ధంగా జీవించాలి అని, ఇలాంటి పరిశుద్ధతను గూర్చిన బోధ మీరు వెళ్తున్న మందిరంలో వినపడుతుందా? అలా వినపడితేనే అది ఖచ్చితమైన, కరెక్ట్ అయిన మందిరం. అలా కాదని ఏదో ఈ పైన ఉన్న వాటి గురించే మాట్లాడుకుంటూ, ఈ పైన వాతావరణంలో అల్లర్లు, గొడవలు, శరీరానికి కావలసినవి మాత్రమే అక్కడ దొరుకుతూ, ఈ పరిశుద్ధతను గూర్చిన బోధ లేకుండా, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఆదివారం వచ్చేళ్తే అంతే చాలు, ఈ ప్రజల యొక్క సంఖ్యను బట్టి మేము ఆనందిస్తాం, ఇలాంటి వాతావరణమే కనుక ఉంటే దానివలన మీ ఆత్మ ఫలభరితంగా ఉండదు. అది సరైనటువంటి ఆరాధన కాదు, సరైన సంఘము, మందిరం కానే కాదు. ఒక పాస్టర్ గారు
మా చర్చిలో ఉన్నటువంటి ఒక యవనస్తురాల్ని, ఆ అమ్మాయికి ఆయన బంధువు అవుతాడు, ఒక సమయంలో కలిసినప్పుడు ఇలా అడిగాడట, అమ్మ మీ మందిరంలో పాస్టర్ గారు ప్రసంగాలు చేస్తారు కదా, మెయిన్గా వినపడే మాట ఏది, ముఖ్యంగా ఏ మాట వినపడుతూ ఉంటుంది, ఎక్కువగా మీ పాస్టర్ గారు దేని మీద ఫోకస్ చేసి ఏది బోధిస్తూ ఉంటారు, మెయిన్గా వినపడేటటువంటి ఆ సబ్జెక్ట్, ఆ బోధ ఏంటి అని అడిగాడట. అడిగితే మా మందిరానికి వచ్చే ఆ యవనస్తురాలు, ఆ బిడ్డ చెప్పిన మాట, మా పాస్టర్ గారు పరిశుద్ధతను గూర్చి ఎక్కువ బోధిస్తాడు, ఏ వర్తమానం చెప్పినా అది పరిశుద్ధత మీదే ఉంటుంది, పరిశుద్ధత గురించి ఎక్కువ బోధించబడుతుంది మా చర్చిలో అని ఆ యవన బిడ్డ చెప్పిందట. తర్వాత ఆ యవన బిడ్డే మాకు తెలియజేసింది, ఇలా అడిగారు పాస్టర్ గారు, నేను ఇలా చెప్పానని. ప్రియులారా, నా మట్టుకు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే సరైన సంఘాన్ని కడుతున్నాం కదా, దేవుడు కోరుకున్న మందిరాన్ని నిర్మిస్తున్నాం కదా. మందిరం అంటే విశ్వాసుల గుంపు, మరలా గుర్తు చేస్తున్నాను. దేవుడు అనుకున్నటువంటి చక్కటి దేవాలయం నిర్మాణం అవుతుంది కదా. ప్రభు రాకడలో ఎత్తబడేటటువంటి సంఘం పరిశుద్ధత మీద కట్టబడుతున్నటువంటి సంఘంగా నాకిచ్చిన పరిచర్యను దేవుడు దీవించాడు కదా అని నేను ఎంతో సంతోషిస్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రియబిడ్డ, మీరు వెళ్తున్న మందిరం, లేక నువ్వు నడిపిస్తున్నటువంటి ఆరాధన, నువ్వు బోధిస్తున్న బోధ, కట్టబడుతున్న సంఘం పరిశుద్ధమైనదేనా? పరిశుద్ధమైందేనా? పరిశుద్ధత ఉందా అక్కడ? పరిశుద్ధతను గూర్చిన బోధ ఉందా అక్కడ? ఒక్కసారి ఆగి ఆలోచన చేయండి. పరిశుద్ధతను గూర్చిన బోధ లేకపోతే, ఈ పైన ఉన్న వాటికే ప్రథమ స్థానంగా ఉంటే, దేవుని వాక్యంలో నుంచి ఏదో మనుషులకి ఇంపుగా ఉన్నటువంటి వాటిని, ఇష్టంగా ఉండే కొన్ని మాత్రమే బోధించి, దైవ నియమాలను, దేవుని వాక్య క్రమాన్ని మొత్తాన్ని బోధించాలనే దేవుడి వాక్యం ఇచ్చాడండి. ప్రతి మాట మనిషికి అవసరమని ఇచ్చాడు. ఏదో మనుషులకు నచ్చింది మాత్రమే అక్కడ బోధిస్తూ ఉంటే మంచిది కాదండి. పరిశుద్ధమైన సంఘాన్ని కట్టలేం. సంఘాన్ని కట్టొచ్చు, చాలామంది పులోమని వచ్చేయచ్చు, ఉపయోగం మాత్రమే ఉందండి. బైబిల్ అంటుంది, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. సంఘం కట్టడం కాదు, పరిశుద్ధమైన సంఘం కట్టబడాలి. మందిరంలో పరిశుద్ధుల సంఖ్య అధికం అవ్వాలి. పాపాన్ని గూర్చినటువంటి బలమైన బోధ అక్కడ వినపడాలి. ప్రజలు రొమ్ము కొట్టుకొని ఏడవాలి, దుఃఖపడాలి. వారు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, ప్రార్థనాపరులుగా మారాలి. ప్రాణము పోయినా నేను ఒక అబద్ధం చెప్పను, నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలని అన్నంత భక్తిలోనికి వారు రావాలి. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. దైవజనుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనం వరకు మీరు చదువుకోండి. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభు చెప్పాడు అంటూ, ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున మనం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలని లేఖనం దైవజనుడైన పేతురు గారి ద్వారా తెలియచేసి లేఖనం మాట్లాడుతూ, ప్రియబిడ్డ, ఈ మాటలు వింటుండగా నువ్వేదో మందిరానికి వెళ్తున్నాను, ఎదుగుతున్నానులే ప్రభువులు అనుకుంటూ ఒకవేళ పాపంలో ఉంటే నీ మారు మనసు నకిలీ మారు మనసు, కరెక్ట్ అయినది కాదు, కరెక్ట్ అయినది కాదు. పాపం విషయంలో నువ్వు రాజీ పడిపోయావు, జయం లేదు. పాపం విషయంలో జయం లేదు. చూడకూడని చూస్తావు, వినకూడని వింటావు, చేయకూడని చేస్తావు, మాట్లాడకూడని మాట్లాడతావు. నీకు నచ్చితే వస్తావు మందిరానికి, నచ్చకపోతే రావు. ప్రార్థనా జీవితం లేదు, బైబిల్ ధ్యానం లేదు. ఇంకా పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చింది? పేరుకు మాత్రమే క్రైస్తవుడివి. నువ్వేమనుకోవద్దు, నువ్వు ఒక చచ్చిన క్రైస్తవుడివి. బ్రతికి ఉన్నావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడివి. బైబిల్ చెప్తుంది నువ్వు ఒక చనిపోయిన క్రైస్తవుడు. ఆధ్యాత్మికంగా నువ్వు డెడ్ అయిపోయావు. ఉన్నపాటున ప్రభు పాదాలు పట్టుకో, ప్రభువా నన్ను క్షమించమని అడుగు.
పరిశుద్ధంగా జీవించటానికి సిద్ధపడు. ప్రభు సహాయం కోరుకో. పరిశుద్ధాత్ముడు నువ్వు పరిశుద్ధంగా బ్రతకటానికి నీకు హెల్ప్ చేస్తాడు, సహాయం చేస్తాడు. దేవుని మందిరం ఎన్నటినటికి అది పరిశుద్ధత. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధత కలిగి జీవించే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని వర్తమానం మీ ప్రజలకు దీవెనకరంగా మీరు చేయండి. పరిశుద్ధత మీ మందిరానికి నాయన ఎన్నటెన్నటికి అదే అనుకూలమని లేఖనంలో ఉంది. మందిరం కాదు కానీ అయా ఏదో సంఘం కట్టబడుతుందని కాదు కానీ పరిశుద్ధత కలిగిన సంఘం కట్టబడుటకు ప్రతి ఒక్కరూ అలాంటి సంఘాన్ని కట్టుటకు సహాయం చేయండి. మీ ప్రజలు వెళ్ళే ప్రతి మందిరం పరిశుద్ధతను బోధించి పరిశుద్ధత కలిగిన సంఘంగా ఉండునుగాక. అట్టి కృపా దీవెనందరికీ ఇవ్వండి. తద్వారా కలిగే మేలులన్నీ మీ బిడ్డలకు చేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. కలుసుకుందాం.